సంసారం మొత్తం వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెట్టింది. అందుకే హరిబాబు వైష్ణవిని హత్య చేసిండు, తప్పు లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. హరిబాబు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ గా పనిచేసేవాడు. అక్కడే వైష్ణవిని చూసి ప్రేమించిండు. హరిబాబుకి జీతం రావడానికి 3 నెలల టైం పట్టొచ్చు అని యూట్యూబర్ వైష్ణవిని వీడియోస్ చేద్దాం, యూట్యూబ్ లో పెడదాం, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని కన్విన్స్ చేసిండు. ఈ విషయం వైష్ణవి తమ్ముడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. అంతకు ముందు నుండే వైష్ణవి వీడియోస్ చేసేది యూట్యూబ్ లో. వైష్ణవి గర్భవతి అయిన తర్వాత ఇద్దరు కలిసి ఒక వీడియో పెట్టిల్లు యూట్యూబ్ లో, ఫుల్ హ్యాపీగా ఉన్నామనేసి. కానీ కొంత టైం అయ్యాక హరిబాబు తనకు పిల్లలు వద్దని, కొంత సమయం వరకు ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని కూడా అన్నాడంట. అది కూడా వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టిల్లు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 ఎకరాల భూమి ఇంకా 20 లక్షల కట్నం వచ్చేదని తరచు గొడవలు పడేవాళ్ళు. హరిబాబు కుటుంబ సభ్యులు కూడా ఇదే గొడవ చేసేవాళ్ళంట. అలా జరిగిన గొడవ వల్లే హరిబాబు యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిండు. ప్రస్తుతం జైల్లో ఉన్న హరిబాబుకి ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. గురువు గారు మీ ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తారు.